హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే మా నాన్న ఇంటికి వచ్చారనమాట. సో తను వస్తూ తనతో పాటు నేను కరివేపాకు చెట్టు తెమ్మని ఎప్పటి నుంచో అంటున్నాను. సో గార్డెనింగ్ కోసం అయితే ఇక్కడ కరివేపాకు చెట్టు అయితే తెచ్చాడు. ఒక 5 or 6 అలా తెచ్చాడనమాట. సో నేను పైన గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదండి. సో దానికోసమే ఇలా కరివేపాకు చెట్టు అయితే తెప్పించేశాను. సో ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటే ఇవి ఫాస్ట్గా బతుకుతాయి అని. అండ్ ఇలా 5-6 ఎందుకు తెప్పించానంటే ఒకటి కానీ చనిపోతే ఇంకోటైనా బతుకుతుందేమన్న ఆశతోనే ఇలా కరివేపాకు చెట్టు అయితే తెచ్చాను. సో ఈ చెట్టు వేయడానికి నేను ఇప్పుడైతే టబ్బు కొనడానికి వెళ్తున్నాను. సో మా పాప స్కూల్ టైం కూడా అయింది. సో తనని స్కూల్ నుంచి పికప్ చేసుకొని అండ్ అక్కడ నర్సరీలోకి వెళ్ళి అండ్ ఒక టబ్ చెట్టు పెట్టడానికి ఒక టబ్బు తీసుకొని అండ్ మా పాపని తీసుకొని రావచ్చు అనేసి నేనైతే బయలుదేరాను అనమాట స్కూల్ దగ్గరికి. మాకు నర్సరీ అనేది కొంచెం దూరంలోనే. సో అందుకనే ఆ నర్సరీకి వెళ్ళేసి టబ్బు తీసేసుకొని వద్దామని బయలుదేరాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్న వస్తూ ఇక్కడ రవ్వ లడ్డూలు తెచ్చాడనమాట. ఇవి మా పాపకి చాలా అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా చిన్నప్పుడు నేను బాగా తినేదాన్ని వీటిని. ఈ మధ్య మా పాప తింటుందనమాట. సో చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా, చాలా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా చాలా అంటే చాలా తిన్నాను వీటిని నేను. సో ఇప్పుడు అదే లడ్డు మా పాపకి దానివల్లనే ఏమో తెలియదు, మా పాపకి చాలా ఇష్టం. సో మమ్మీ అయితే మమ్మీ మా డాడీతో పాటు ఇలా రవ్వ లడ్డూల్ని పంపించింది. అండ్ దాని తర్వాతకి మా మమ్మీ స్వర్ణగిరి వెళ్ళిందనమాట. సో అక్కడ ప్రసాదం కూడా పంపించింది. ఎంతైనా అమ్మ కదండి, ఉత్తి చేతులతో ఎలా పంపిస్తుంది. సో అందుకనే ఇలా రవ్వ లడ్డూలు అయితే పంపించింది. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పంపిస్తూనే ఉంటుంది. నేను తినలేకపోయినా కానీ పిల్లలు మాత్రం బాగా తింటారు, వీటిని ఇష్టంగా తింటారనమాట. సో అందుకనే అమ్మ ఇలాంటివి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ లడ్డూలన్నీ ఒక బాక్స్లో పెట్టేశాను. వీటిని ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను, బయటనే పెడతాను. 2 weeks 1 month దాకా మంచిగానే ఉంటాయి, ఏమి కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వర్ణగిరికి వెళ్ళిన ఆ లడ్డు కూడా పంపించేసింది అనమాట. సో ఇక్కడ మా నాన్న వస్తూ మట్టి తెమ్మంటే మట్టి కూడా తెచ్చాడు, కానీ అది మొత్తం చాలా పచ్చిగా తడి అయిందనమాట. కాకపోతే ఇది తీసుకెళ్ళాలంటే చాలా బరువు అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఒక కుండీ తేయడానికి వెళ్ళానని, ఇలా పెద్ద సైజ్ కుండీ అయితే తెచ్చాను. దీంట్లో చిన్నగా కనిపిస్తుంది కానీ పర్లేదు, కొంచెం పెద్దగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే కిందంగా హోల్స్ పెట్టాను. సో హోల్స్ పెట్టాక ఇంకా మట్టి అయితే వేసేస్తున్నాను. ఇదైతే వర్మీ కంపోస్ట్ కలిపిన మట్టి అండి. సో కోకోపీట్ కలిపిన మట్టి, వర్మి కంపోస్ట్ కాదు, కోకోపీట్ కలిపిన మట్టి అనమాట. సో నేను కింద మట్టి ఉంది కదా, ఆ మట్టి కొంచెం తెచ్చాను. ఆ తర్వాత ఇదేమో కోకోపీట్ కలిపిన మట్టి. ఇంతకుముందు నేను గులాబీ చెట్లు అవి వేసాను కదా, సో ఆ మట్టి మిగిలిపోయింది అనమాట. సో అది ఇందులో అయితే పోసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నేను తీసుకొచ్చేసి వర్మి కంపోస్ట్ అనమాట. సో మొక్కకి ఇవన్నీ మిక్స్ చేసి వేస్తే కొంచెం బలంగా దృఢంగా మంచిగా పెరుగుతుంది అండ్ చనిపోకుండా ఉంటుంది అని నేనైతే యూట్యూబ్లోనే చూశాను. సో అందుకనే నేనైతే మళ్ళీ ఇలా తీసుకొచ్చి అయితే దీంట్లో కలపడానికి తీసుకొచ్చాను వర్మి కంపోస్ట్. సో ఇదైతే దీంట్లో కోకోపిట్ ఏమో దీంట్లోనే కలిపేశాను. యాక్చువల్గా ఎలా కలపాలి అంటే 2:1 రేషియోలో కలపాలి. అంటే 2% అంటే మట్టి 2% ఉంటే 1% వర్మీ కంపోస్ట్, 1% కోకోపిట్ ఇలా మిక్స్ చేసేసి వేయాలన్నమాట. సో నేను ఇంతకుముందే కలుపుకున్నాను కాబట్టి ఇందులో ఓన్లీ కోకోపిట్ మాత్రమే వేస్తున్నాను. సారీ, వర్మి కంపోస్ట్ మాత్రమే వేస్తున్నాను. సో ఎందుకంటే కోకోపిట్ కలిపేసుకున్నాను అనమాట. నాకు ఈ కుండీకి అండ్ దాని కింద పెట్టే ట్రేకి అండ్ ఇంకా ఈ వర్మి కంపోస్ట్కి వచ్చేసి 250 రూపీస్ అలా పడిందనమాట. సో యాక్చువల్గా కరివేపాకే ఎందుకు వేస్తున్నాను అంటే నేను ఎక్కువగా కరివేపాకు యూస్ చేస్తాను. సో అందుకనే నేను కరివేపాకు ఎక్కువగా వేస్తున్నాను అనమాట. సో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అవి పాడైపోతుంది. సో అలా కాకుండా ఎలాగో స్టార్ట్ చేస్తున్నానుగా గార్డెనింగ్ అనేసి కరివేపాకు చెట్టుతోనే మొదలు పెట్టేశాను. సో ఇక్కడ వర్మి కంపోస్ట్ అనేది నేను దాంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది 1 kg వరకు పోయొచ్చు అని చెప్పాడు, బట్ అంత అవసరం లేదేమో అనిపించింది నాకు. సో హాఫ్ వరకు పోసేసి ఉంచేసాను అనమాట. సో దానికి వచ్చేసి 70 రూపీస్ అలా పడింది నాకు. సో ఇలా మట్టి అన్నీ అయితే పోసేసుకున్నాను. దాని నిండా మట్టి పోసేసుకున్నాను. యాక్చువల్గా ఇంకా కొంచెం మట్టి కావాలి,
కింద మా డాడీ తెచ్చిన మట్టి వచ్చేసి కొంచెం తడిగా ఉండి బాగా బరువుగా ఉందన్నమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ మట్టి సరిపోదని మళ్ళీ కిందికి వెళ్ళి కొంచెం మట్టి అయితే తీసుకురావాలని అనుకున్నాను. సో ఏంటంటే పిల్లలు ఇంట్లో లేని టైంలోనే ఇవన్నీ చేస్తే బాగుంటుంది, వాళ్ళు వచ్చాక చేస్తే అసలు మనల్ని పనే చేయనియరనమాట. సో ఇప్పుడు సేమ్ మా బాబు పరిస్థితి అదే అనమాట. సో నేనైతే ఇలా లోపలికి తీసి పెట్టానమాట, కుండి లోపలికి తీసి పెట్టాను. సో యాక్చువల్గా మనం ఇలా మొక్కలు పెట్టాక మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదా, అది పోస్తే ఏ ఎరువేయపోయినా బాగా వస్తాయంట ఏ మొక్కలైనా. సో మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదా పప్పు కడిగిన నీళ్ళు కానీ అలా పోస్తే మన మొక్కలు అనేది బాగా వస్తాయని నేను యూట్యూబ్లోనే చూశాను. యాక్చువల్గా ఇలా మొక్కలు పెంచుకోవాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి నిజం చెప్పాలంటే. ఈ మట్టి కలిపేసి ఇలా అన్నీ పెట్టడానికి అండ్ ఒక ప్రశాంతంగా ఉండాలి, ఎవరు విసిగించకుండా ఉండాలి అనిపించింది. సో కాకపోతే అప్పటికి మా బాబు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వదిలిస్తూ ఉన్నారనమాట ఒక పక్క నుంచి. నేనేమి ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇలా మట్టి అనేది పోస్తూ ఉన్నాను. నేను పోసిన మట్టి అయితే బాగా విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. సో అలా ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఏంటి అంటే మళ్ళీ కిందికి వెళ్ళి ఇక్కడ మా నాన్న తీసుకొచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి అన్నీ కలిపేసి చెట్టు అయితే పెట్టేశాను. సో పక్కన ఉన్నది ఏంటంటే వర్మి కంపోస్ట్, కోకో ఫిట్ ఇంకా మట్టి కలిపేసి పెట్టాను. ఈ పక్కన వచ్చేసి టబ్బులో ఇది నార్మల్ మట్టి అనమాట, దీంట్లో ఏమీ కలపలేదు, జస్ట్ నార్మల్ మట్టిలోనే పెడుతున్నాను అనమాట. చూడాలి ఈ రెండిట్లో ఏది బతుకుతుంది ఏది బతకదు అనేది. సో ఇలా నార్మల్ మట్టిలో అయితే పెట్టాను. ఇంతకుముందు కూడా దీంట్లో పెట్టాను కానీ ఇది చాలా పెద్ద ట్రీ తీసుకొచ్చి పెట్టాను అనమాట. సో ఎప్పుడైనా కరివేపాకు ట్రీస్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయే తీసుకొచ్చి పెట్టాలంట, అప్పుడే అవి బతుకుతాయంట. కొంచెం పెద్దగా ఉన్నవి అవి కొంచెం బతకడం కష్టం అని చెప్పారనమాట నాకు తెలిసిన వాళ్ళు. సో అందుకనే చూద్దాం ఏదైతే అది అని ఇందులో 2 అందులో 2 అయితే పెట్టేశాను. ఇంకా 2 మిగిలిపోయాయి అనమాట, అవి కింద పెడదాంలే అని కిందకి అయితే తీసుకొచ్చాను. చూడండి ఇలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా అయితే పెట్టేశాను. సో కరివేపాకు చెట్టుతోనే నా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కసారి తెచ్చుకొని పెట్టుకుందాంలే అని ఫిక్స్ అయ్యాను అనమాట. అన్నీ ఒకేసారి తెస్తే మా వాళ్ళు తిడతారు, అంటే అన్ని మనీ వేస్ట్ ఎందుకు అని అన్నట్టు అంటారు. ఎందుకంటే మనకి మొక్కలు పెంచడం అనేది ఇంకా రాదు, వీటి గురించి పెద్దగా తెలియదు. ఒక్కొక్కటిగా తెలుసుకొని ఒక్కొక్కటి తెస్తూ ఉంటే అప్పుడు మనకి ఇది వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఫైనల్లీ అయితే చెట్లు అయితే వేసేసాను, కంప్లీట్ అయ్యాయి అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా బాగుంది కదా. సో కరివేపాకు చెట్టుతోనైతే స్టార్ట్ చేశాను నా మిద్దె తోట. సో ఇంకా కొన్ని మొక్కలు తీసుకొచ్చి వేస్తానన్నమాట, చిన్నవి. అంటే అన్నీ ఒకేసారి తీసుకురాలేను, ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ మొక్కలు అయితే తీసుకొచ్చేసాను, తర్వాత వీటి స్టాండ్స్ అవి తీసుకొచ్చేస్తాను. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నేను చెప్తూ ఉంటాను ఇవి బతికినాయా లేదా అనేది, మ్యాక్సిమం మంచిగా వీటికి అన్నీ ఇచ్చి బతికేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ మీలో ఎంతమందికి ఇలా ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. సో నేను అనుకునేదాన్ని మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యాక ఇలా చేసుకోవాలి ఇది అని. సో ఫైనల్లీ నేను స్టార్ట్ చేశాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో అంటే మరో మంచి చెట్లు తీసుకొచ్చి మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ చెప్పు, బాయ్.